ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. పిల్లలు ఎప్పటి నుంచో సమోసా చేయమని అయితే అడుగుతున్నారు. కార్తీకం కదా, ఇప్పుడు మేము ఆనియన్ తినమని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. కానీ స్కూల్ అయితే హాలిడేస్ ఒక 2 days దొరికేసరికి ఏదైనా చేయమమ్మీ, సమోసా చేయమమ్మీ అని అడిగారు. అందుకని చెప్పేసి చేశాను. అది కూడా హెల్దీ వెర్షన్లో అనమాట, డీప్ ఫ్రై లేకుండా. కానీ టేస్ట్లో అయితే డిఫరెన్స్ ఏమీ లేదు. అందుకని చెప్పి మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. ముందుగా అయితే మనం పిండి కలుపుకోవాలి కదా మనకి సమోసా కోసం. యాక్చువల్గా అయితే మైదాతో చేస్తారు, కానీ ఇక్కడ హెల్దీ వెర్షన్లో అయితే నేను గోధుమ పిండితో చేస్తున్నాను. నేనైతే అసలు కంప్లీట్గా మైదా అయితే యూజ్ చేయను. అది అందరికీ తెలిసిన విషయమే కదా, నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి. ఇక్కడైతే రుచికి సరిపడా 1 teaspoon ఉప్పు, అలాగే కలోంజీ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకున్నాను. ఇది ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది, మంచి స్మెల్ అయితే ఉంటుంది. బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పూరి పిండిలాగా కలుపుకోవాలి. చపాతీలాగా సాఫ్ట్గా కాకుండా పూరి పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే మనకు పూరి పిండిలాగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా పూరి పిండిలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దానికి పైనుంచి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొంచెం బాగా మసాజ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1/2 hour అయితే సైడ్కి పెట్టేసుకుంటే మనకి ఈ పిండి అయితే సెట్ అవుతుంది అనమాట. ఈలోగా మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మూత పెట్టి సైడ్కి పెట్టేసుకుంటున్నాను. కర్రీ కోసం అయితే నేను ఇక్కడ ఆలు అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు ఆలుని పీస్గా అంటే హాఫ్కి కట్ చేసేసి కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని నేను మూత పెట్టేసుకొని కుక్కర్లో అయితే ఒక 2 విజిల్ వచ్చేంత వరకు కొంచెం మెత్తగా కుక్ అయ్యే విధంగా అయితే పెట్టేశాను అనమాట. విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. బంగాళదుంప అయితే ఉడికిపోయింది కదా, దాన్ని చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి మ్యాష్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో కొంచెం ఒక tablespoon ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అలాగే ఒక గుప్పెడు పల్లీలను కూడా వేసుకొని పల్లీలు చిటపటలు ఆడేంత వరకు చక్కగా వేగనివ్వాలి. తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా చాప్ చేసి వేసుకున్న తర్వాత ఇక్కడ క్యాబేజీని అయితే నేను వేస్తున్నాను. ఆనియన్ వేయట్లేదు కాబట్టి క్యాబేజీ వేస్తే మనకు ఆనియన్ వేసుకున్న ఫీల్ అయితే ఉంటుందని చెప్పేసి క్యాబేజీని అయితే సన్నగా తరిగైతే వేసుకుంటున్నాను. క్యాబేజీ బాగా మగ్గిపోతుంది కదా, ఇప్పుడైతే స్వీట్ కార్న్ కూడా ఒక గుప్పెడు వేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ వేసుకుంటే కూడా సమోసా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా రెసిపీ చేసేటప్పుడు మనకు ఆనియన్ ఎక్కువగా టేస్ట్ని ఇస్తుంది. ఆనియన్ లేదు కాబట్టి ఇంకా ఎక్స్ట్రా అవన్నీ వేయాల్సి వస్తుంది అనమాట. అలాగే కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 2 minutesలో మనకి చక్కగా మగ్గిపోతాయి అనమాట క్యాబేజ్ అలాగే స్వీట్ కార్న్ అనేది. ఇప్పుడు మూత తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలూని, దాన్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే మనకి కర్రీ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అది ఆప్షనల్, గరం మసాలా నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. ఈ కర్రీని అయితే చల్లారనివ్వాలన్నమాట. ఎందుకంటే మనం సమోసాలో పెట్టేటప్పుడు కొంచెం చల్లారనిస్తే బాగుంటుంది. ఇంకా కొంచెం కారం సరిపోయినట్టు అనిపించలేదు, అందుకని చెప్పేసి నేను కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా ఆ ముద్దనైతే ఇప్పుడు తీసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాజ్ చేసుకుంటే మనకు లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కూడా బయటికి పోయి పిండి అనేది చక్కగా వస్తుందన్నమాట. బాగా మసాజ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని మనం పూరీలాగా ఒత్తుకోవటమే. కాకపోతే ఇక్కడ మనం సమోసా చేస్తాం కాబట్టి సమోసా షేప్ రావటానికి ఇక్కడ ఎగ్ షేప్లో పూరీలాగా ఒత్తుకోవాలన్నమాట. ఇక్కడ చూపించే విధంగా. యాక్చువల్గా నేనైతే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అయితే మా ఇంట్లో ఏమీ ఉండవండి. పూరీలు, వడలు, సమోసాలు అలాంటివి ఎప్పుడో ఒకసారి సీజనల్గా ఏమైనా ఫెస్టివల్స్కి అలా పిల్లలు ఎప్పుడైనా తినాలనిపిస్తే చెప్తే అప్పుడు చేస్తాను. రేర్ అనమాట మా ఇంట్లో అయితే. మ్యాక్సిమం నిజంగా చెప్తున్నాను ఉండవు, ఎప్పుడు నేను చెయ్యను. అందుకని చెప్పేసి నాకు డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ కూడా పెద్దగా అంతగా రావు. ఇంకా వేరేగా ఏమైనా అంటే పిజ్జాలు, బర్గర్లు హెల్దీ వెర్షన్లో అయితే చేసుకుంటాను తప్ప నాకు ఇలా డీప్ ఫ్రైలు అయితే రావు. ఇలా నేనైతే ఒక మూడింటిని ఇలా ఎగ్ షేప్లో ఒత్తేసుకున్నాను. మిడిల్లోకి చాక్తో కట్ చేసేసుకుంటే మనకి ఇక్కడ మీకు చూపిస్తాను సమోసా షేప్ ఎలా తెస్తాననేది. ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నాం కదా, ఒక పీస్ అయితే ఇలా మొత్తం అన్నింటినీ డివైడ్ చేసేయాలి, ఎందుకంటే మళ్ళీ అంటుకుపోతాయి కాబట్టి. అలాగే ఒక పీస్ని అయితే ఇక్కడ తీసి చూపిస్తాను. కొంచెం వాటర్ తీసుకొని మనం కట్ చేసుకున్న హాఫ్ పీస్ని అయితే తీసుకొని వాటర్తో హాఫ్కి అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ని అప్లై చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకొక కొన్ని ఉంది కదా, దానికి కూడా వాటర్ని అప్లై చేసుకొని పైనుంచి ఇలా స్టిక్ చేసుకోవాలి. లోపలైతే మనం చల్లారిన కర్రీని స్టఫ్గా పెట్టుకొని పైన ఉండేవి కూడా క్లోజ్ చేసేయాలన్నమాట. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఇంకెలా ఉంటుందో నాకైతే తెలీదు. నాదైతే ఇదే స్టైల్ అనమాట. ఇలాగే చేస్తాను. పెద్దగా సమోసా షేప్ అయితే రాలేదు, ఎవరు చూసి నవ్వుకోవద్దు. జస్ట్ ప్రాసెస్ అంటే
అంటే డీప్ ఫ్రై లేకుండా ఎలా తినాలి అనేది మాత్రం చూపించడానికే చేస్తున్నాను. సమోసాలు అన్నింటినీ ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మన దగ్గర ఆల్రెడీ స్టీమర్ ఉంది కదా, ఆ స్టీమర్లో అయితే పెట్టేసి స్టీమ్ చేసుకున్నాను. ఒక 10 minutes స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనం స్టీమ్ చేసుకోవటం వల్ల పైన ఉండే ఈ పూరిలాగా అంటే ఆ పిండి ఉంటుంది కదా, చక్కగా బాయిల్ అయిపోతుంది. డైరెక్ట్గా మనం పెనం పైన వేసి కాల్చేసి అలా తింటే గనక అంతగా మనకి కాలదనమాట, చపాతీలాగా కాలదు. కాబట్టి నేనైతే ఇలా చేశాను. చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే మూత తీసి చూసుకున్న తర్వాత ఉడికిపోయాయి కదా, వీటిని కొంచెం ఒక పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, మనం ఎక్కువగా డీప్ ఫ్రై చేయకుండా ఇలా ఒక 1 స్పూన్ ఆయిల్తో ఒక 2-3 సమోసాలు చక్కగా వేగాయండి అంటే చాలా బెటరే కదా. నార్మల్గా ఉండే వాటిలో ఒక సమోసాలోనే చాలా క్యాలరీస్ ఉంటాయి, దీంట్లో అయితే అంతగా ఉండవు. కాబట్టి హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా తీసుకోవచ్చు. చూసారు కదా, ఇలా 2 వైపులా కాల్చుకుంటే చక్కగా కాలిపోయాయి. పెనం పైన కూడా ట్రై చేశాను అనమాట, కానీ అవి అంతగా అంటే కుక్ అవ్వలేదన్నమాట. లోపల కర్రీ అయితే మనకు ఆల్రెడీ మనం కర్రీ కుక్ చేసేసాం, కానీ పైన ఉండే లేయర్ కూడా కుక్ అవ్వాలి కదా, అంతగా కుక్ అవ్వలేదన్నమాట. పెనంకి తగిలిన ప్లేస్లో మాత్రమే కుక్ అవుతుంది, కానీ టేస్ట్ కూడా అంతగా అంటే మనం స్టీమ్ చేసి జస్ట్ అంటే పాన్లో వేసి కాల్చినట్టుగా లేవన్నమాట ఇవి. అందుకని చెప్పేసి ఇలా చేశాను, ఇది కూడా చూపిస్తున్నాను. అలాగే మిగిలినవి డీప్ ఫ్రై కూడా చేశాను, పిల్లలు తింటారని చెప్పేసి 3 వెర్షన్లు కూడా చేశాను అన్నమాట. అదన్నమాట విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే నేను ఏ రెసిపీనైనా హెల్దీ వెర్షన్లో చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మనం హెల్దీగా ఉంటేనే మన ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. అదనమాట. ఇక్కడ డీప్ ఫ్రై చేసినవి అయితే ఇలా వచ్చాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఈ ఒక డీప్ ఫ్రై చేసినవే కాదు, అన్ని టేస్ట్ చేశారు, బాగున్నాయి అని చెప్పారనమాట. థ్యాంక్ యూ.